అట్లాంటి పోర్ట్ఫోలియో ఏమన్నా వస్తుందో కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పడానికి నేను ఈ సూచన చేశాను. తర్వాత మీకు న్యాయబద్ధమైన వాటా ఉంటుందని మీరు అనుకుంటున్నారా మహేష్ గారు? సార్ ఖచ్చితంగా ఈసారి నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా థింక్ చేసినట్టు 2014లో ఆలోచించినట్టు ఇలా ఉండదు సార్. ఈసారి స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ గత 5 సంవత్సరాలుగా ఈ పార్టీ పెడుతున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీలు ఇబ్బంది పడ్డాయి, ప్రజలు ఇబ్బంది పడిన తరుణంలో అందరూ కూడా ఇంకొక లెవెల్లో థింక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి నేను అనుకోవడం డెఫినెట్ గా గ్రౌండ్ రియాలిటీస్ లో కూడా వాళ్ళు తెలుగు జనసేన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా జనసేన వాళ్ళు అందరూ కూడా కలుపుకెళ్తున్నారు. ఇది జస్ట్ ఎలక్షన్ వరకే ఆగిపోతే మాత్రం ఆ తర్వాత ఆ నింద మళ్ళా టీడీపీ వాళ్ళు మొయ్యాల్సిందే. కాబట్టి వాళ్ళు ఆ తర్వాత కూడా ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే స్టేజ్ షేర్ లో కానీ, లేకపోతే స్టేజ్ షేర్ పర్టికులర్ గా నేను నగిరి నుంచి ఉన్నాను, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో సమన్వయకర్తగా ఉన్నాను. ఇక్కడ మాకు లోకల్ క్యాండిడేట్ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం 14లో ఓడిపోయింది, తెలుగుదేశం 19లో ఓడిపోయింది. ఈ రోజు 2 సార్లు ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ, 2 సార్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ రోజా గారు ఉన్నారు. ఇక్కడ నగిరి నియోజకవర్గంలో మేము పర్టికులర్ గా మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి అంటే మాత్రం మా యొక్క ఓటు బ్యాంక్ అనేది డెఫినెట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినప్పుడే అది ఖచ్చితంగా జరుగుతుంది. దట్ మీన్స్ 2 సార్లు ఓడిపోయిన టీడీపీ మళ్ళా గెలవాలంటే మా అవసరం ఉంటుంది. 2 సార్లు గెలిచిన రోజా మళ్ళా ఓడాలి, ఈసారి ఓడాలి అంటే మా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మాకు యాజ్ ఆఫ్ నౌ మాకు స్టేజ్ షేర్ అయితే మాత్రం ఈ రోజు చాలా పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు. లోకేష్ గారి సభల్లో కానీ, చంద్రబాబు నాయుడు సభల్లో కానీ మాకు అన్ని చోట్ల కూడా మాకు పిలిచి ఆ గౌరవం ఇస్తున్నారు. ప్రతి చోట మనం ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది 2029 ఎలక్షన్ల వరకు ఫర్దర్ గా ఈ అలయన్స్ ఉన్నంత వరకు ఇది జస్ట్ నాట్ అబౌట్ స్టేజ్ షేర్, ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ షేర్ లో కూడా అంతే గౌరవం. రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడ లోకల్లో కూడా పోలీస్ దగ్గర కానీ, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కానీ, జనసేన వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ ఆ గౌరవం ఇచ్చినప్పుడే, ఆ వాల్యూ జరిగినప్పుడే అది కంటిన్యూ అవుతుంది. అది అప్పుడే ప్రజలు కూడా వీళ్ళు వాడుకోలేదు లేదంటే వదిలేశారనే మాట కూడా అది ఫస్ట్. ఇప్పుడు చూడండి సార్, పాపం మీరు అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయాల్సింది ఎవరు అంటే మన 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 శ్రీనివాస చౌదరిని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ పవర్ షేరింగ్ వర్టికల్ అన్నా కానీ ఆయనే ఆన్సర్ చేయాలా, మా పవర్ షేర్ అన్నా కానీ ఆయనే ఆన్సర్ చేయాలా. సో ప్రతి దానికి పాపం నేను పాపం అనే పదం కాదు, దే ఆర్ ఇన్ ఏ పొజిషన్, వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి తెలుసు లేదు ఎవరు ఎక్కడ అడగకపోయినా కానీ డిబేట్ లో తిరుపతి పూడి అన్నాడు, ఆయన అడుగుతున్నాడు, మహేష్ లాంటోడు లోపల ఉన్న పాయింట్ ని చెప్తున్నాడు. సో లేదు ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయినా కానీ ఇబ్బంది అవుతున్న విషయాలు డెఫినెట్లీ వాళ్ళు ఒక నెల రోజులో, ఒక 45 రోజులు తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలకు సమానం చెప్పక్కర్లేదు కదా తెలుగుదేశం. జనరల్ గా వాళ్ళు అలాగే ఉంటారు కదా. ఇప్పుడు దీనికి కూడా శ్రీనివాస్ చౌదరిని ఆన్సర్ చేయాలి సార్, దీనికి కూడా ఆయన ఆన్సర్ చేయాలా. జనరల్ గా పట్టించుకోరు అక్కడ పవర్ లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇలాంటివి పట్టించుకోరు. దీనికి మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు చేయండి, ఆన్సర్ చేయండి దీనికి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మహేష్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చెప్పాను, మహేష్ గారు చెప్పిన పాయింట్ కూడా చెప్తాను. ఎందుకంటే నిన్న కాన్ఫరెన్స్ లో కూడా చాలా క్లియర్ చెప్పారు, ఎవరైతే ఏ పార్టీ అని, బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం, ఎవరైతే కష్టపడి ప్రజల కోసం పనిచేసి గెలిపిస్తున్నారో వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులు గుర్తిస్తారు. ఆ లిస్టు తీసుకొని ఖచ్చితంగా రేపు నామినేటెడ్ పదవి కావచ్చు, పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాలు కానీ ఇస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. దీనిపైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి గారు కావచ్చు, చాలా క్లియర్ సబ్జెక్ట్ వాళ్ళ కూడా చేతిలో ఉంది. ఆల్రెడీ పెద్దలు మాట్లాడుకున్నారు దీన్ని. ఆల్రెడీ మొదలు దానిపైన ప్రతి ఎన్నికల ముందు చంద్రబాబు గారిలో ఇలాంటి పరివర్తన వస్తూనే ఉంటుంది, కాదంటలా. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి నేను మాట్లాడుతున్నాను. అది ఏం లేదు, అలా ఏముండదు సార్, అలా ఏముండదు. మా నాయకుడు అపరిచితుడు కాదు. 100% పెద్దల ముందు మాట్లాడే మాటలు దీజిగా వ్యవహారాలు జరగవు. గతంలో వేరు, ఇప్పుడు వేరు. రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఈ రోజు పార్టీ చాలా కష్టాల్లో మిత్రులిద్దరు కలిసి రాష్ట్రాన్ని మన పార్టీని గెలిపించడం కోసం కలిసి వస్తున్న సందర్భంగా వాళ్ళ విలువల్ని, వాళ్ళ గౌరవప్రదాన్ని, స్థానాన్ని ఎట్టి పరిస్థితి తగ్గించారు. గతంలో కూడా తిరుపతిరావు గారు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా సందర్భాలు డిబేట్ లో కూడా మాట్లాడారు. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుంటారు. కాబట్టి నేను ఆ నమ్మకం మాకు చెప్పారు కాబట్టి ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాం. అంతేగాని చౌదరి గారు, శ్రీనివాస్ గారు, నేను ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. మీరు చాలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. బట్ మీ అంత ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా మీ నాయకత్వం ఉండదనేది చాలా చరిత్ర చెప్తా వచ్చింది. ఒకళ్ళు చెప్పక్కర్లేదు, మనం చరిత్రలో చదివాం, చూసాం. అందువల్ల నాన్నా పులి కథలాగా ఒకవేళ నిజంగా మీరు మారినా, మీ నాయకత్వం మారినా నమ్మే పరిస్థితి లేదంటున్నా నేను. అది లేదు సార్, నిన్న టెలికాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే, మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దండి ఎక్కువ గవర్నమెంట్ పదవులు వస్తాయని చెప్పి మాకు చెప్పారు. అంటే పార్టీ నాయకులకి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళకి షేరింగ్ ఎక్కువ ఉంటది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేశారు. దాని ఆధారిత మీకు చెప్తాను. ఎందుకంటే మేము